1980 సెప్టెంబర్ 9వ తేదీన ఒక చీకటి రాత్రి పసిఫిక్ మహాసముద్రంలో ఒక భారీ కార్గో నౌక అలలతో పోరాడుతోంది. టైటానిక్ కంటే పెద్దది మరియు 16 అంతస్తుల భవనమంత ఎత్తున్న ఈ నౌకను ఉక్కు కోట అని పిలిచిన తప్పులేదు. కానీ కేవలం కొన్ని గంటల తర్వాత దాని ఆచూకీ లేకుండా పోయింది. ఎటువంటి రేడియో సిగ్నల్స్ లేవు. సముద్రంలో ఎలాంటి శకలాలు కూడా కనిపించలేదు. లక్షల టన్నుల బరువున్న నౌక ఎటువంటి ఆనవాళ్లు లేకుండా అకస్మాత్తుగా అదృశ్యమైంది. 20 ఏళ్ల పాటు అధికారులు ప్రపంచానికి చెప్పిన ఏకైక విషయం ఏంటంటే ఆ నౌక మునిగిపోయిందని మాత్రమే. కానీ ఆ నౌకలోని సిబ్బందికి చెందిన ఒక వ్యక్తి తండ్రి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సముద్రం అడుగున దాగి ఉన్న నిజాలు అందరి కళ్ళు తెరిపించాయి. 1980 సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం ఎంవి డెర్బిషైర్ అనే అతిపెద్ద కార్గో నౌక పసిఫిక్ మహాసముద్రపు లోతైన అలలను చీల్చుకుంటూ జపాన్ వైపు వెళుతోంది. అయితే అదే సమయంలో తూర్పు వైపు నుంచి డిఫైను ఆర్కిడ్ అనే తుఫాను దాని వైపుకు ముంచుకొస్తోంది. ఆ తుఫాను ప్రతి గంటకు మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఎంవి డెర్బిషైర్ గత 8 వారాలుగా నిరంతరం ప్రయాణిస్తూనే ఉంది. కెనడాలోని ఇనుప గనుల నుంచి 1500 టన్నుల ఇనుమును తీసుకున్న తర్వాత అది అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటింది. ఆఫ్రికా దక్షిణ తీరం గుండా హిందూ మహాసముద్రం అలలను దాటుకుంటూ ఇప్పుడు తన చివరి గమ్యస్థానానికి దగ్గరగా వచ్చింది. ఆ నౌకలో ఇంజనీర్లు, సహాయకులు మరియు నిపుణులతో సహా మొత్తం 42 మంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నారు. వాళ్ళు తమ ప్రయాణం ముగియడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉందని లెక్కించుకున్నారు. కానీ విధి మరొకటి రాసింది. 20 ఏళ్ల అనుభవం ఉన్న నౌక కెప్టెన్ జాఫ్రీ అండర్హిల్ ఈ ప్రయాణానికి బాధ్యత వహిస్తున్నాడు. ఆయన భార్య కూడా ఇంగ్లాండ్ నుంచి జపాన్ చేరుకున్నారు. కానీ వారి కలయిక ఇక ఒక కలగానే మిగిలిపోతుందని తెలియదు. చాలా రోజులుగా కెప్టెన్ అండర్హిల్ వాతావరణ నివేదికలను నమ్ముతున్నారు. తన కెరీర్లో ఆయన ఇలాంటి ఎన్నో తుఫాన్లను చూశారు. డెర్బిషైర్ నౌక ఆ తుఫాన్ను సులభంగా ఎదుర్కోగలదని ఆయన విశ్వాసం. ఆ సమయంలో సురక్షితమైన ఓడరేవు కూడా చాలా దూరంలో ఉంది. కాబట్టి తుఫానుతో పోరాడమే ఏకైక మార్గం. కెప్టెన్ నౌక వేగాన్ని తగ్గించి అలలకు ఎదురుగా నౌకను కొద్దిగా తిప్పాడు. తుఫాన్ సమయంలో నౌక నిలకడగా ఉండడానికి సాధారణంగా ఇలాగే చేస్తారు. అలాగే కెప్టెన్ పరిస్థితిని వివరిస్తూ నౌక ఉన్న ప్రదేశాన్ని తెలియజేస్తూ ఒక అత్యవసర సందేశాన్ని పంపించాడు. కానీ తుఫాన్ ఉధృతి పెరుగుతూనే ఉంది. అలలు 10 మీటర్ల ఎత్తుకు ఎగిసి పడుతున్నాయి. కొన్ని అలలైతే డెర్బిషైర్ నౌక పొడవంత ఉన్నాయి. 1000 అడుగుల పొడవున్న డెర్బిషైర్ టైటానిక్ కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉంది. దీని ఎత్తు 16 అంతస్తుల భవనమంతా. ఇది సాధారణ నౌక కాదు. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఒక ఉక్కు కోట. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన సముద్రాలను తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. అందుకే కెప్టెన్కు ఈ టైఫూన్ ఆర్కిడ్ ఒక సాధారణ విషయంలా అనిపించింది. కానీ సముద్రపు చీకటి లోతుల్లో ఎవరూ ఊహించని విపత్తులు జరుగుతాయి. అదే రాత్రి మరో 2 నౌకలు కూడా ఇదే తుఫాన్తో పోరాడుతున్నాయి. కానీ మరుసటి రోజు ఉదయానికి ఆ 2 నౌకలు సురక్షితంగా ఓడరేవుకు చేరుకున్నాయి. కానీ ఎంవి డెర్బిషైర్ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆ ఉక్కు కోట అకస్మాత్తుగా ఎటు వెళ్ళింది ఎవరికీ తెలియదు. ఆ రాత్రి అసలు ఏం జరిగిందనే విషయం 20 ఏళ్ల వరకు ప్రపంచానికి అర్థం కాలేదు. 1980 సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం ఆ నౌక చివరిసారిగా రేడియో సందేశాన్ని పంపించింది. ఆ తర్వాత ఎటువంటి ప్రమాద హెచ్చరిక గానీ చివరి సందేశం గానీ దొరకలేదు. 6 రోజుల పాటు భయంకరమైన నిశ్శబ్దం. నౌక యజమానులు కూడా అది తప్పిపోయినట్లు ఫిర్యాదు చేయలేదు. రేడియో సంబంధాలు తెగిపోయాయని మళ్లీ ఏదో ఒక రీతిలో అది కనిపిస్తుందని వాళ్ళు నమ్మారు. కానీ రోజులు గడిచిన డెర్బిషైర్ నుంచి ఎటువంటి కబురు రాలేదు. సెప్టెంబర్ 15న మొదటిసారిగా నౌక కనబడడం లేదనే ఆందోళన మొదలైంది. వెంటనే అంతర్జాతీయ గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లు, విమానాలు చక్కర్లు కొట్టాయి. నౌక చివరిగా ఉన్న ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కానీ అంత పెద్ద నౌకకు సంబంధించిన ఒక్క చిన్న ఆధారం కూడా దొరకలేదు. 6 రోజుల తర్వాత గాలింపు చర్యలు ఆపేశారు. సముద్రం ఆ నౌకను మింగేసిందని చెబుతూ అధికారిక పత్రం వెలువడింది. ఎటువంటి విచారణ లేకుండా వాళ్ళు ఈ నిర్ణయానికి వచ్చారన్నమాట. గాలింపు చర్యలు ఎంత వేగంగా ముగిశాయో వార్తలు కూడా అంతే వేగంగా ఆగిపోయాయి. సిబ్బంది కుటుంబాలు ఎన్నో వినతులు పంపించాయి. విచారణ చేయడానికి చాలా ప్రాధేయపడ్డాయి అధికారులకు. మరణించిన వారి కుటుంబాలకు ఈ విషయం మింగుడు పడలేదు. ఏదో నిజాన్ని కావాలని దాస్తున్నారని వారికి అనిపించింది. ఎంవి డెర్బిషైర్ అనేది బ్రిటన్లోని ప్రముఖ స్వాన్ హంటర్ షిప్ యార్డ్లో కేవలం 4 ఏళ్ల క్రితం తయారైన భారీ నౌక. ఇది 1.5 లక్షల టన్నులకు పైగా సరుకును ఈజీగా మోస్తుంది. 20 ఏళ్ల క్రితం ఉన్న నౌకలతో పోలిస్తే ఇది 4 రెట్లు బరువైంది. కేవలం పరిమాణమే కాదు, దీని డిజైన్ కూడా కొత్తది. ఇదొక ఓబీసీ క్యారియర్, అంటే ఇది కొత్త తరం నౌక. ఇది ఒకవైపు చమురును మరోవైపు ఇనుమును లాక్కెళ్లగలదు. దీనివల్ల రవాణా ఖర్చు తగ్గడమే కాకుండా నౌక ఎప్పుడూ ఖాళీగా తిరిగి వెళ్లదు. చమురును దించిన తర్వాత ఇనుమును నింపుకుని వెళుతుంది. దీనివల్ల కంపెనీకి ఎప్పుడూ లాభాలే. సాధారణ నౌకలతో పోలిస్తే ఇది 30% ఎక్కువ ఆదాయాన్నిస్తుంది. ఇది బ్రిడ్జ్ క్లాస్ రకానికి చెందిన నౌక. అప్పట్లో ప్రపంచం మొత్తంలో ఇలాంటివి 6 మాత్రమే ఉన్నాయి.
దీన్ని తయారు చేసిన స్వాన్ హంటర్ కంపెనీ అప్పట్లో చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. జపాన్ మరియు దక్షిణ కొరియా కంపెనీలు తక్కువ ధరకే వేగంగా నౌకలను తయారు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నాయి. ఒకప్పుడు నౌకల నిర్మాణంలో రారాజుగా వెలిగిన ఆ కంపెనీ పోటీ తట్టుకోలేక ఒత్తిడిలో ఉంది. దీంతో వాళ్ళు ఖర్చులు తగ్గించుకోవడం మొదలుపెట్టారు. బహుశా డర్బెషైన్ మునిగిపోవడానికి అసలు కారణం ఇక్కడే దాగుందేమో. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో చీకటిని నింపింది. కానీ ఒక వ్యక్తికి మాత్రం ఇది కేవలం నష్టం మాత్రమే కాదు, ఒక లక్ష్యంగా మారింది. పీటర్ రిడ్యార్డ్ ఆ నౌక ప్రమాదంలో తన కొడుకును కోల్పోయాడు. పీటర్ కేవలం ఒక తండ్రి మాత్రమే కాదు, నౌకలను తనిఖీ చేయడంలో ఎంతో అనుభవం ఉన్న నిపుణుడు. తన జీవితం మొత్తం సముద్రాల మీద, నౌకల మీద గడిపాడు. ఇక 1982లో డర్బెషైన్ మాయమైన 18 నెలల తర్వాత టైన్ బ్రిడ్జ్ అనే అదే రకానికి చెందిన మరో నౌక నార్త్ సీ తుఫాన్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా నౌక పైభాగం ముందున్న ఉక్కు భాగంలో పగుళ్లు రావడం మొదలయ్యాయి. వెంటనే కెప్టెన్ నౌకను ఖాళీ చేయమని ఆదేశించాడు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా సిబ్బందిని కాపాడారు. ఈ ప్రమాదంలో ఆ నౌక సురక్షితంగా ఉండడం ఒక అద్భుతమే. బహుశా ప్రకృతి కూడా ఈసారి నిజాన్ని చూపించాలనుకుందేమో. పీటర్ ఆ నౌకను సరిగ్గా పరిశీలించినప్పుడు దాని ముందు భాగంలో పగుళ్ళొచ్చినట్లు గమనించాడు. మరికొన్ని పత్రాలు చదివిన తర్వాతే కేవలం ఈ ఒక్క నౌకనే కాదు, ఈ రకానికి చెందిన ప్రతి నౌకలోనూ పగుళ్ళొస్తున్నాయని అతనికి అర్థమైంది. అది కూడా ఒకే ప్రదేశంలో పగుళ్ళొస్తున్నాయి. అంతేకాకుండా ఆ పగుళ్లను బాగు చేయడానికి ఎవరికీ తెలియకుండా నౌకను ఓడరేవులకు తరలిస్తున్నారు. అంతేకాకుండా పీటర్ మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని కనిపెట్టాడు. ఈ నౌకలను అసలు డిజైన్ ప్లాన్ ప్రకారం తయారు చేయడం లేదని తెలిసింది. తొందరపాటులో కొన్ని భాగాలను డిజైన్కు విరుద్ధంగా మార్చి తయారు చేస్తున్నారు. ఇప్పుడు పీటర్ చేతికి దొరికిన సాక్ష్యంతో డర్బెషైన్ విచారణను మళ్లీ మొదలుపెట్టే అవకాశం దొరికింది. పీటర్ ఆ సాక్ష్యాలన్నిటినీ సేకరించి రవాణా శాఖకు పంపించాడు. కానీ వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకపోగా డర్బెషైన్ ప్రమాదంపై ఇప్పటికే సరైన విచారణ జరిగిందని, కొత్తగా విచారణ జరిపే ఆలోచన లేదని చెప్పారు. అధికారులు తమ చెవులు మూసుకున్నారు. కానీ చనిపోయిన వారి కుటుంబాలు మాత్రం గొంతెత్తాయి. 1984లో వారు డెర్బిషైర్ ఫ్యామిలీ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. నిజాన్ని బయటపెట్టడమే ఈ ఫ్యామిలీ లక్ష్యం. 1986 నవంబర్లో కౌలూన్ బ్రిడ్జ్ అనే మరో నౌక ఐర్లాండ్ తీరానికి దగ్గరలో చిక్కుకుపోయింది. సముద్రంలో ఉండగానే అందులో పగుళ్లు రావడం దీనికి కారణం. అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు దాని అడుగు భాగం అప్పటికే బలహీనపడ్డంతో సముద్రపు అలల తాకిడికి తట్టుకోలేకపోయింది. మొత్తం 6 నౌకల్లో పీటర్ చెప్పిన మరమ్మతులు చేయని చివరి నౌక ఇదే. ఈసారి మాత్రం బ్రిటిష్ ప్రభుత్వం మౌనంగా ఉండలేకపోయింది. మళ్లీ కొత్తగా విచారణ జరిపించాలని నిర్ణయించింది. దీంతో పీటర్కు మరియు మిగిలిన కుటుంబాలకు ఆశ చిగురించింది. తర్వాత 6 నెలల పాటు వివిధ నిపుణులు ఈ విచారణలో తమ అభిప్రాయాలు చెప్పారు. కొందరు డిజైన్లో లోపం ఉందంటే మరికొందరు సముద్రాన్ని నిందించారు. కానీ ఈ విచారణలో పీటర్ చూపించిన సాక్ష్యాలను ఎవరూ పట్టించుకోలేదు. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని అతను చూపించిన ఆధారాలు చెప్పకని చెప్తున్నాయి. చివరికి నివేదికలో డర్బెషైన్ లేదా ఇతర నౌకల్లో నిర్మాణ లోపాలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదని తేల్చి చెప్పారు. డర్బెషైన్ కూడా సముద్రాలకు బలైన మరో నౌక మాత్రమే అని ఆ నివేదిక చెప్తోంది. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ఆ కుటుంబాలకు ఈ నివేదిక ఒక పెద్ద ఎదురుదెబ్బ. రెండో విచారణ తర్వాత వారి ధైర్యం సన్నగిల్లింది. డర్బెషైన్ రహస్యం సముద్రంలో కాదు, వ్యవస్థలోనే దాగుందని వాళ్ళు గట్టిగా నమ్మారు. అయినా ఆ కుటుంబాలు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. 1994లో అంతర్జాతీయ రవాణా కార్మికుల సమాఖ్యలో కలిసి ఒక ప్రైవేట్ విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ఈ ఖర్చును భరించారు. 14 ఏళ్ల తర్వాత డర్బెషైన్ను వెతకడానికి ప్రణాళిక వేశారు. ఆశ్చర్యకరంగా కేవలం 23 గంటల్లోనే సముద్ర మట్టానికి 4 కిలోమీటర్ల లోతులో డర్బెషైర్ ఆచూకీ దొరికింది. అది కూడా నౌక మొత్తం ఒక్క ముక్కగా దొరకటం విశేషం. ఇది నిజంగా ఒక గొప్ప విజయం. ఆ మిస్టరీని ఛేదించడానికి సముద్రం లోపల నౌకని ప్రతి భాగాన్ని ఫోటోలు తీశారు. ఆ తర్వాత 6 ఏళ్ల పాటు దర్యాప్తు కొనసాగింది. చివరికి ఆ నివేదికలో అసలు నిజం బయటపడింది. నౌక ముందు భాగంలో బోసన్ స్టోర్ అనే గది ఉంటుంది. అందులో తాళ్లు, చైన్లు వంటి ముఖ్యమైన సామాన్లు ఉంచుతారు. ఆ రాత్రి తుఫాన్లో డర్బెషైర్ అలలతో పోరాడుతున్నప్పుడు నాణ్యత లేని ఆ స్టోర్ తలుపులు ఒక్కసారిగా విరిగిపోయాయి. దీంతో అందులోకి నీళ్లు రావడం మొదలైంది. వేల గ్యాలన్ల నీరు చేరడంతో నౌక ముందు భాగం బరువు పెరిగి నీటిలో మునిగింది. దీనివల్ల అలలు మరింత ఎత్తు నుంచి బలంగా తాకాయి. ఆ ఒత్తిడికి వెంటిలేటర్లు విరిగిపోయి ఇంజన్ గదిలోకి నీళ్లొచ్చాయి. నౌక ముందు భాగం మరింత వంగింది. ఆ తర్వాత వచ్చిన ఒక పెద్ద అలకు టెన్నిస్ కోర్ట్ అంత పెద్దగా ఉండే సరుకు నిల్వ చేసే గది మూతపడింది, విరిగిపోయింది. మొదట ఒక గదిలో నీళ్లు చేరాయి. ఆ బరువుకి నౌక ముందు భాగం మరింత లోతుకు వెళ్ళింది. చూస్తుండగానే ఒకదాని తర్వాత ఒకటి అన్ని గదుల్లో నీళ్లు. చివరికి బ్రిటన్లోని అతిపెద్ద నౌక అయిన డర్బెషైర్ పసిఫిక్ మహాసముద్రపు చీకటి లోతుల్లో మునిగిపోయింది. విచారణ నివేదిక బయటకొచ్చినప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిసాయి. ఈ రకానికి చెందిన నౌకలను తయారు చేసిన కంపెనీ అన్ని నౌకల్లోనూ బోసన్ స్టోర్ దగ్గర పగుళ్లున్నాయని, అలాగే సరుకు గది మూతలు నాణ్యతా ప్రమాణాల ప్రకారం లేవని తేలింది.
మొదట్లో ఏదో పెద్ద నిర్మాణ లోపం ఉందని కుటుంబాలు భావించాయి, కానీ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్లే ఆ ఉక్కు కోట మునిగిపోయిందని విచారణలో తేలింది. 1970లలో ప్రతి ఏటా ఎన్నో నౌకలు మునిగిపోతుండేవి. అధికారులకు అది ఒక సాధారణ విషయంలాగా మారిపోయింది. కానీ డెర్బషైర్ కుటుంబాలు సొంతంగా విచారణ జరిపి షిప్పింగ్ పరిశ్రమలోని లోపాలను ప్రపంచానికి చూపించాయి. ఆ తర్వాత నౌకల డిజైన్లలో మార్పులొచ్చాయి, నిబంధనలు కఠినమయ్యాయి, భద్రతా తనిఖీలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. వాళ్ళు కేవలం ఒక నౌకను వెతకడమే కాదు, మొత్తం వ్యవస్థని మార్చేశారు. రోజురోజుకి షిప్పింగ్ పరిశ్రమలో పాటిస్తున్న ఎన్నో నిబంధనలు ఎంవి డెర్బషైర్ వల్లే వచ్చాయి. ఆ నౌక ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో 4 కిలోమీటర్ల లోతులో నిశ్శబ్దంగా నిద్రపోతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.